కర్తవ్యం. మనం ఒక చిన్నారికి ఇచ్చే అత్యంత గొప్ప బహుమతి ఆట బొమ్మలు కాదు, దుస్తులు కాదు, చదువు. చదువు అంటే కేవలం పుస్తకంలోని చూసి చదవడం కాదు, కనిపించిన ప్రతి విషయాన్ని చదవడం, దాన్ని విశ్లేషించడం. అలా చదివి విశ్లేషించగలిగిన విద్యార్థి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి పురోగతి సాధిస్తాడు. మా పాఠశాలలో గత సంవత్సరం ఎగ్జామినేషన్లో 80% ఫలితాలు సాధించాం. పిల్లలు 70% మంది హాజరు రెగ్యులర్గా వస్తున్నారు. 90% పైగా మార్కులు తెచ్చుకున్నారు ఒక 60% మంది. పాఠశాల ప్రతిష్టను పెంచారు. ఇంకా సాధించవలసిన పిల్లలు ఒక 30% మంది ఉన్నారు. ఆ పిల్లల్లో కూడా ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించాలని మేము కృషి చేస్తున్నాం. గత సంవత్సరం మన పాఠశాలలో 42 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా ఈ సంవత్సరం ఆ విద్యార్థుల సంఖ్య 49కి పెరిగింది. ఇది మనందరం కలిసి విద్యార్థి ఎన్రోల్మెంట్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మన పాఠశాలకి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇచ్చింది గవర్నమెంట్.